నా మీద ఒట్టేస్తావే నిన్ను నా మీద ఒట్టేస్తావే చంపేస్తాను ఆగు ఆగవే ఆగవే ఒరే ఇలాంటి వైలెన్స్ పాటలు వద్దురా బాబు. మెలోడీ సాంగ్స్. ఇప్పుడు చూడు. చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు ఎన్నటికీ ఎప్పటికీ చిక్కనోడు తల్లడిల్లి పోతుంది తల్లి అన్నది బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది వాడ ఎత్తడానికే స్నేహమున్నది కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది దుద్దునా దున్న దుద్దునా దుద్దునా దున్న దుద్దునా దుద్దునా దున్న దుద్దునా దున్న దుద్దునా దుద్దునా దు పోయినోడు ఇక రాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోడి గుర్తు నిలుపుతాడు నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది కన్నీలకు కట్టె కూడా ఆరనన్నది దుద్దునా దున్న దుద్దునా దున్న దుద్దునా దుద్దునా దు చావులేని స్నేహమే తోడు ఉంటది. మీరు పాటలు పాడుతున్నారా నన్ను టార్చర్ చేస్తున్నారా ఏంటే మా మ్యూజికల్ నైట్ నీకు నచ్చట్లేదా? మీ పాటలు వింటాం కన్నా నేను నిద్రపోయి చావటం మంచిదిరా. నాకు నిద్ర వస్తుంది వెళ్ళిపోండి వెళ్ళండి తెల్లారేక నా శవాన్ని లేపండి. పదే పదే అలా అనకండి పిన్ని. గోరువెచ్చని నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకుంటే విషం దిగిపోతుందంట. వెళ్ళి తీసుకొస్తాను. నువ్వుండక నేను వెళ్ళి తీసుకొస్తాను. అతయ్య కాళ్ళొత్తమంటావా? చెప్పా నా చేత అఖిల్ మీద ఒట్టు వేయించి మేం మేల్కొనేలా చేస్తావా? ఈ రోజు నీ పని అవుట్ అంటే జలకాలాటలలో కిలకిల పాటలతో ఏమి హాయిలే అలా ఏమి హాయిలే అలా. అయ్యో అయ్యో అత్తయ్య ఆంటీ అయ్యో ఆంటీ లేవే అన్నయ్య అమ్మమ్మకి ఏమైనా అవుతుందేమోనని నేను చాలా భయపడ్డాను అన్నయ్య. నేను కూడా చాలా టెన్షన్ అయ్యానన్నయ్య. నేను భయపడ్డాను. తీరా అమ్మమ్మకి ఏం కాలేదు. చనిపోయిన తేలు అమ్మమ్మని ఎలా కుట్టిందన్నయ్య? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ తేలు చనిపోలేదేమో అన్నయ్య. అంతే అయి ఉంటుంది. అనవసరంగా ఆ తేలుని బ్యాగ్లో వేశాము. మనం అలా చేయబట్టే అమ్మమ్మని తేలు కుట్టింది. ఇంకెప్పుడు మనం అలా చెయ్యొద్దన్నయ్య. కీర్తి అను బన్నీ మీరేం మాట్లాడుకుంటున్నారు? తేలేంటి మీరు బ్యాగ్లో వేయడం ఏంటి? అసలు మీరేం చేశారు? సారీ మమ్మీ.
సారీ ఏంటి బన్నీ? ఎందుకు అలా చేశారు? అసలు తేలు ఎక్కడ దొరికింది మీకు? ఇక్కడే మమ్మీ, మేము ఆడుకుంటుంటే తేలొచ్చింది. అను చూసి అరిచింది. అప్పుడు అన్నయ్య ఆ తేలుని చెప్పుతో కొట్టి చంపేశాడు. అది చనిపోయింది అనుకున్నాం మమ్మీ, అందుకే బ్యాగ్లో వేశాను. ఆ తేలు బతుకుందని, అమ్మమ్మని కుడుతుందని అనుకోలేదు మమ్మీ. అసలు మీరు తేలు ఎందుకు వేశారు? మిమ్మల్ని ఇంకెందుకు, నన్ను చంపడానికే వేశారు. పిన్ని గారు, వేలడంత లేరు, నన్నే చంపాలని చూస్తున్నారు. పిల్లలు కాదు వీళ్ళు, హంతకులు. జైల్లో పెట్టాలి వీళ్ళని. ఏదో తెలియక చేశారు, క్షమించండి పిన్ని. ఏంటే వీళ్ళని క్షమించేది? ఈ రోజు ఇచ్చేశారు, రేపు ఇంకోటి చేస్తారు. సారీ అమ్మమ్మ, ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడే అభితో చెప్పి మీ తోలు ఒలిపించేస్తాను. పిన్ని పిన్ని పిన్ని, ఆయనతో చెప్పకండి పిన్ని. ఎందుకు చెప్పకూడదే? ఆ? నువ్వేం తల్లివే, పిల్లలు ఇలాగైనా పెంచేది? రాత్రంతా ఎంత నరకం అనుభవించారో నాకు తెలుసు. ప్రాణం పోయినంత పనైంది. వీళ్ళకి శిక్ష పడాల్సిందే. అభి, అభి, అయ్యో పిన్ని, రేయ్, పిన్ని అభి, ఆగండి. అభి. పిన్ని గారు, పిన్ని గారు. అయ్యో దేవుడా, ఇప్పుడైనా ఏమంటారో ఏంటో. డాడీ మమ్మల్ని తిడతారేమో మమ్మీ. కొడతాడేమో, భయంగా ఉంది మమ్మీ. భయపడకండి, మీకేం తెలీదు. మొత్తం నేనే చేశానని చెప్తాను. పదండి. అభి, పెద్దడా, చిన్నడా, హారిక, పావని, అందరూ తొందరగా రండి. అందరూ తొందరగా రండి. అమ్మమ్మ. తొందరగా రండి. పిన్ని గారు, ప్లీజ్ త్వరగా పిన్ని. రండి. పిల్లలేదో తెలియక చేశారు. ఈ ఒక్కసారి క్షమించండి. పిల్లల తరపున నేను సారీ చెప్తున్నాను. ఈ దొంగదండాలు ఆ దేవుడికి పెట్టుకో, నాకు కాదు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. అయ్యో పిన్ని గారు, ఏంటత్తయ్య, ఏమైంది? ఏమైంది? చెవి కోసిన మేకలు ఆరుస్తున్నావు? రాత్రెక్కిన తేలు విషయం ఇంకా దిగలేదేంటే? ఇంకో ఇంజెక్షన్ వేయించాలా ఆంటీ? ఆపుతారా? రాత్రి నన్ను ప్రమాదవశాత్తు తేలు కొట్టలేదు. అదొక హత్యా ప్రయత్నం. కుట్ర చేసి నన్ను చంపాలనుకున్నారు. కిరాయి తేలుతో కుట్టించి నన్ను హతమార్చాలనుకున్నారు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? తేలుతో కుట్టించి చంపడం ఏంటి? తేలుతో ఎవరైనా హత్యా ప్రయత్నం చేస్తారటే? ఏ పాముతో కాటేయించి చంపిన వాళ్ళ లేరా? పాము వేరు, తేలు వేరు కదా పిన్ని. పాము కొన్నది విషమే, తేలు కొన్నది కూడా విషమే. పాము ఎక్కువ కాదు, తేలు తక్కువ కాదు. ఇంతకీ నిన్ను తేలుతో కుట్టించి చంపాలనుకున్నది ఎవరే? తేలుకి సుపారీ ఇచ్చింది ఎవరా ఆంటీ? ఇదిగో వీళ్ళే. ఈ బన్నీగాడు అను కీర్తిలే నన్ను చంపాలనుకున్నారు. ఈ
ఈ బన్నిగాడు మొదటి ముద్దాయి. అనుకీర్తిలు ఏటో ఏత్రీలు. పిల్లలు నిన్ను చంపాలనుకోవడం ఏంటి? పిల్లలకి మీపై పగెందుకుంటుంది పిన్ని? ఆ మాట వీళ్ళని అడగండి. బయట ఎక్కడో ఉన్న తేలును తీసుకొచ్చి ఇంట్లో వదిలింది వీళ్ళు. ఆ తేలుతో నన్ను కుట్టించింది వీళ్ళు. నన్ను చంపాలనుకున్నది వీళ్ళే. దానికి సాక్ష్యం ఈ వసునే. వసుతో ఈ హత్యా ప్రయత్నం గురించి పిల్లలు చెప్పటం నేను విన్నాను. ఏంటి వసు గారు, అత్తయ్య చెప్పేది నిజమేనా? అది పిల్లలు ఏదో తెలియక. దీంట్లో మమ్మీకి ఏం సంబంధం లేదు డాడీ. అనుకీర్తిలకు కూడా సంబంధం లేదు. అంతా నేనే చేశాను. అంటే నువ్వే ఆ తేలిని ఇంట్లో వదిలావా? నేనే వదిలేండి డాడీ. ఎందుకలా చేసావు? తేలు హానికరం అని తెలీదా? అమ్మమ్మపై నీ కోపం ఏంటి? అయినా తేలుతో అమ్మమ్మను కుట్టించడం ఏంటి? ఎందుకంటే డాడీ అమ్మమ్మ ఏం చేసిందంటే డాడీ? అనుకీర్తి, నేను చెప్తాను, మీరు కామ్గా ఉండండి. ఏం చెప్తారో నువ్వు? ఏం చెప్తావు? నేనేం తప్పు చేశానని, అసలు నేనేం పాపం చేశానని, మీ అమ్మకో నాన్నకో ఏం అన్యాయం చేశానని, ఏం చేశానని నన్ను చంపాలనుకున్నారు చెప్పు. నేను మిమ్మల్ని చంపాలనుకోలేదమ్మమ్మ, ఊరికే భయపెట్టాలనుకున్నాను. నేను చెల్లెళ్ళు ఆడుకుంటుంటే తేలు కనిపించింది. దాన్ని నేను చంపేశాను. అది చనిపోయిందనుకుని మిమ్మల్ని భయపెట్టడానికి ఇంట్లోకి తీసుకొచ్చాను. అది బతికే ఉందని, మిమ్మల్ని కుడుతుందని నాకు తెలీదు. అమ్మమ్మని ఎందుకు భయపెట్టాలనుకున్నావు బన్నీ? అది డాడీ చెప్పు. మరేమో అమ్మమ్మ. ఊరికే డాడీ, అమ్మమ్మ భయపడితే చూడాలి అనుకున్నా. కాసేపు నవ్వుకుందాం అనుకున్నా. ఇదేం సాడితేనరా నీకు? వేరడంతా లేవు, నన్నే చంపాలనుకున్నావా? నీ వల్ల నిన్న రాత్రి నేనేమీ తెలియదురా. కంటి మీద కురుకు కూడా లేదు. చావు భయంతో తెల్లార్లు అల్లాడిపోయాను. పిల్లాడిని ఇలాగైనా పెంచేది? ఈ బుద్ధి పిల్లాడిదా లేక తల్లిదా? అమ్మమ్మ, మా మమ్మీకి ఇందులో సంబంధం లేదని చెప్పాను కదా. బన్నీ, నీ వయసు ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? ఒకరిని భయపెట్టాలి అనుకోవడం ఎంత పెద్ద తప్పో తెలుసా? దట్స్ నాట్ రైట్. అమ్మమ్మకు సారీ చెప్పు. సారీ అమ్మమ్మ. చెయ్యాల్సిందంతా చేసి సారీ అంటే సరిపోతుందా? చిన్నపిల్లలు ఏదో తెలియక చేశారులేవే. వీడి పిల్లాడేంటి, ఈ రోజు ఇది చేశాడు, రేపు ఇంకోటి చేస్తాడు. ఈ వయసుకే ఇలా చేశాడు అంటే పెద్దయ్యాక ఏకంగా హత్యలు చేస్తాడేమో, హంతకుడైపోతాడేమో. పిన్ని గారు, అవునే, ఈనాటి ఏకులే రేపు మేకులవుతాయి.
మొక్కే వంగనిది మానే వంగదని ఇప్పుడు వీణ్ణి శిక్షించకపోతే రేపు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడేమంటావే? ఈ బన్నీగాడు చేసిన పనికి 100 గుంజలు తీయాలి. వంద గుంజీలంటే మరీ ఎక్కువ పిన్ని. బన్నీ ఇంకా చిన్న పిల్లోడే. ఆ పిల్లోడికి బుద్ధి రావాలి అంటే పెద్ద శిక్ష పడాలి. పాపమే, వదిలే. ఏదో 10ో 10కో తీస్తాడులే. కుదరదు. 100 గుంజీళ్లు తీయాల్సిందే. లేదా బస్సు అభిలు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. గుంజలు తీస్తానమ్మమ్మా. బన్నీ, నేను చేసిన తప్పుకి మీరు డాడీ ఎందుకమ్మా కాళ్ళు పట్టుకోవాలి? నేనే గుంజలు తీస్తాను. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా పొర బన్నీ గాడికి కోపం బాగా పెరుగుతుంది. కుదుర్చాను. వంద గుంజలు అయిపోయాయి అమ్మమ్మ. సారీ అమ్మమ్మ, ఇంకెప్పుడు ఇలా చేయను.